పోలీసులు వెళ్ళి తాళాలు పగల కొడుతున్నారు. ఎంతకన్నా సిగ్గు చేయడం విషయం ఇంకోటి ఉంటుందా? అంటే పొద్దున ఎవడైనా తాళాలు పగల కొడుతూ ఉంటారు. ప్రజల్ని అణిచేయడం ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది? వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు, రాష్ట్రం మొత్తం మీద తిరిగి పాదయాత్రలో ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరక ప్రజలైతేనేమి, సామాన్య మానవులైతేనేమి, అన్ని వర్గాల జాతులు, అణగారిన జాతులకు మరీ ఇబ్బందిగా ఉంది. రైతులకి మరీ ఇబ్బందిగా ఉంది. పంటలు అనుకూలంగా టైంకి వెళ్ళట్లేదు, రేట్లు అంతకంటే లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్వైతంగా ఉంది. ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకునే అవకాశాలు ఏ కోచనా లేదు. ఆయన గవర్నమెంట్లో ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు కూడా చాలా ఇబ్బందికరంగా ప్రజలను చూస్తున్నారు, చిన్నచూపు చూస్తున్నారు. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే నాయకులు. అటువంటిది రాబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా చేయాలని మనకున్నటువంటి 13 జిల్లాల నుంచి ఉన్న జనాభా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలి. ఆయన ఎవరెవరికైతే తెలుగుదేశం తరపున సీట్లు ఇస్తాడో ఆయనకి, అలాగే ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో గెలుస్తారని, అలాగే ఎంపీలు కూడా గతం కంటే ఈసారికి ఎక్కువ ఎంపీలను గెలిపించి పార్లమెంట్కి పంపించడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నాకు తెలిసినంత వరకు 2 వాళ్ళకి వెళ్తే కానీ మిగతావన్నీ తెలుగుదేశంకే వస్తాయి. రామ్మోహన్ నాయుడు మీదకి అసలు పోటీకి మనిషే లేరు ఆ విషయంకి వచ్చేసరికి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు అనేది ఒక చిన్న వయసు అయిన ఒక బ్రాండ్ అయిపోయింది శ్రీకాకుళం జిల్లాకి. నాన్నగారు లాగే అంత మంచి వ్యక్తి, అంత ఉన్నతమైన వ్యక్తి, అంత ఓపికైన వ్యక్తి, ప్రజలకి అంత అనుకూలంగా తీసుకెళ్లిన వ్యక్తికి గతంలోనో ఎంపీగా చూడలేదు, ఇక ముందు చూడమేమన్నటువంటి ఆలోచనతో ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డగా, నేను ఒక మాజీ సర్పంచ్గా చెప్తున్నాను. ప్రజలు మాత్రం ఎక్కువగా టీడీపీ కోసం ఆలోచన చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వ పథకాలు పెట్టినా పథకాలు తీసుకుంటూ తెలుగుదేశంకే ఓటేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే కొంత అభిమానం ఉన్నప్పటికీ కూడా లోకల్ లీడర్స్ పరిస్థితి, ప్రవర్తన ఏమీ బాగులేదు, అందుబాటులో లేరు ప్రజలకి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో 100% తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుద్ది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది వస్తారు, అలాగే ఎంపీలు కూడా ఎక్కువ మంది వస్తారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. పాదయాత్ర చేసేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువతకి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను ప్రతి సంవత్సరం స్టార్టింగ్లోనే జనవరి నెలలో ప్రతి యువతకి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారము యువతకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తానని చెప్పడం జరిగింది. ప్రతి మీటింగ్లో మొత్తం స్టార్టింగ్ పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి మీటింగ్లో కూడా యువతకి జాబ్ క్యాలెండర్ అనేది నేను ప్రకటిస్తాను ప్రతి జనవరి నెలలో అని చెప్పడం జరిగింది. ఈసారి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక జాబ్ కానీ, ఒక జాబ్ క్యాలెండర్, పోనీ జాబుల విషయం పక్కన పెడితే ఒక క్యాలెండర్ అయినా ప్రకటించి ఉంటే ఆ జనాలకు ఒక నమ్మకం కలిగేది. కానీ ఆ పరిస్థితి పూర్తిగా యువతకి, అలాగే ఉన్నటువంటి అంటే ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి ఈరోజు పక్క రాష్ట్రాల వైపు యువత అనేది ఇక్కడ పూర్తిగా మరి ఇంకా నిర్వీర్యం అయిపోయారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనకు భవిష్యత్తు లేదు, పూర్తిగా మనం పక్క స్టేట్లకు వెళ్ళిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో మనకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనేసి ఆశలు అయితే రాబోయే రోజుల్లో కూడా ఆ ఆశలు అయితే పూర్తిగా లేవు. ఇక ఆ ఆశలు కూడా ఉండవనేసి ఒక నిర్ణయంకి అయితే వచ్చారు. అందుకు దయచేసి ఇప్పటికైనా మనము ప్రతి యువత, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఆలోచన చేసి వాళ్ళ యొక్క కుటుంబాలకు కానీ ఇంకా యాక్టివేట్ అయ్యి మనం ఈ గవర్నమెంట్ వస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనైనా మా తల్లిదండ్రులు కూడా మరి ఆశలు ఉండవు, మాకు కూడా భవిష్యత్తు ఉండదు. అందుకు అందరూ ఆలోచన చేసి వచ్చేసారైనా మన టీడీపీ గవర్నమెంట్కి వస్తే కనీసం ఆయన ఉద్యోగ కల్పనైనా ప్రయత్నాలు చేస్తారు, కొన్ని పరిశ్రమలైనా రావడానికి అవకాశాలు కల్పిస్తారు. కనుక ఆయనకున్న అనుభవం ప్రకారము, ఆయనకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారం, ఆయనకున్న ఈ ఎన్నాళ్ళు పరిపాలించినటువంటి అనుభవం ప్రకారము రాబోయే రోజుల్లో యువతకి మంచి అవకాశాలు కల్పిస్తారనేసి ఆలోచన అయితే ప్రతి యువతకి ఉంది. అందుకు దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వచ్చేసారి మనము ఈ 2024 ఎలక్షన్లో అందరూ ఆలోచన చేసి ప్రతి ఒక్కరు టీడీపీ గవర్నమెంట్కి అందరూ సపోర్ట్ చేసి ఆ గవర్నమెంట్కి మనం కష్టపడి ఇంకా కష్టపడి ఆ గవర్నమెంట్ కోసము రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసి ఆ గవర్నమెంట్ మనం వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు నిరూపించుకుందాం.
అలాగే యువత, ముఖ్యంగా యువత ప్రతి ఆలోచన చేయండి. ఈరోజు మనము రేపొద్దున్న మనం ఈ గవర్నమెంట్ రావడానికి అవకాశాలు ఏ విధంగా ఉంటే అన్ని అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని ఆ గవర్నమెంట్కి మనం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వెనకుండి కానీ ముందుండి కానీ మనకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ఆ రకంగా మనం ప్రయత్నం చేసి మనం 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మళ్ళీ శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి మరి చిన్న వయసు అయినప్పటికీ మన రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు చూస్తే రామ్మోహన్ నాయుడు గారు ఆయనకి గవర్నమెంట్ లేకపోయినా సరే అన్ని రకాలుగా ఆయన చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఏ రకంగా అయితే మన జిల్లాకి ఒక ఆదర్శవంతంగా మరియు యువతగా సపోర్ట్గా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అదే గవర్నమెంట్ వస్తే మరి ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఇంకా మంచి అవకాశాలు రావడానికి చాలా చక్కగా మనకి ఆదర్శవంతంగా నిలబడతారని ఈరోజు ఇప్పుడు ప్రజలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బాగా గాడి తెప్పి ఉంది. సో యువతరం దీనివల్ల చాలా నిరుత్సాహంలో ఉన్నారు. అందువల్ల ఎలాగైనా యువతకి మంచి ఉద్యోగాలు కావాలి, తర్వాత ఈ ఐటీ ఇలాంటివన్నీ డెవలప్ అవ్వాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అది జరుగుతుంది అని ప్రజలు బాగా నమ్ముతున్నారు. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళకే తెలుగుదేశానికి అవకాశం ఇస్తారనేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తూ తప్పనిసరిగా తెలుగుదేశాన్ని మనం అధికారంలోకి తెచ్చుకుంటేనే దీన్ని గాడిలో పెట్టడం అవుద్దని నేను బలంగా నమ్ముతున్నాను. బటన్లకు ప్రజలకు నేరుగా అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను గెలుస్తానటువంటి దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దాన్ని ఏమంటారు? కొంతమంది ప్రజలకి ఈ డబ్బులు అందడం అనేది డైరెక్ట్గా జరిగి ఉండొచ్చు, కొంతమందికి కొంత సహాయం జరిగి ఉండొచ్చు. బట్ అది ప్రాతిపదికగా ఈ ఎన్నికల్లో తీర్పిస్తారని నేను అనుకోను. ఎందుకంటే అది ఓన్లీ టెంపరీ బెనిఫిట్గా కొంతమందికి జరిగి ఉంటుంది. సో అసలైన బెనిఫిట్ జరగాలంటే ఏమైనా ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి అవకాశాలు కానీ ప్రబలంగా జరిగితే అప్పుడు వాళ్ళకి పర్మనెంట్గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో అది జరగడానికి మన వంతు ప్రయత్నం దాని మీద యువత కూడా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా స్టేట్కి మంచి జరుగుతుంది నేను అనుకుంటున్నాను. పాదయాత్ర టైంలో ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిసిపోయి మెయిన్ మద్యం పాలసీని మద్యపాన నిషేధం చేస్తామన్నాడు. దాని మీద మెయిన్గా మాట తప్పాడు. నేటి వరకు కూడా మద్యపాన నిషేధం మీద ఊసలేదు. తర్వాత ఎంతసేపు అభివృద్ధి కనిపించట్లేదు కానీ పథకాలు అంటే తప్పించి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అయిపోయింది. జీరో అభివృద్ధి. ఏదైనా రాష్ట్రం బాగుపడాలన్నా, యువత బాగుపడాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలన్నా సరే చంద్రబాబు నాయుడు నాయకత్వం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా బాగుపడతారు. ప్రజలు నవరత్నాలతో జనాలకి అందరినీ దగ్గర అయ్యామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? నవరత్నాల పేరు నవరత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. నవరత్నాలు అంటే పథకాలు తప్పింది. నవరత్నాల్లో ఏముంది? అభివృద్ధి లేని నవరత్నాలు ఎవరికి కావాలి? నవరత్నాలు ఎంతసేపు పేదలకి ఎవరికో 10 మందికి 5 మందికి దొక్కుతున్నాయి, మిగతావన్నీ పార్టీ పరంగా వెళ్ళిపోతున్నాయి. నవరత్నాలు మెయిన్ దోచుకోవడం తప్పించి పంచిపెట్టడం ఏం లేదు నవరత్నాల పేరిట. రాబోయే రోజుల్లో ఇటువంటి పెద్ద 100కి 100 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే సరే ప్రజలు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. యువత అసంతృప్తి ఉంది ప్రభుత్వం మీద. యువత కారణం అంటే ఉద్యోగాలు 2 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ లేదు. ఈ సచివాలయం పోస్టులు తప్పించి అసలు వాలంటీర్ పోస్టులు తప్పించి మరి యువతకు ఉద్యోగం అంటే గ్రాడ్యుయేషన్ బట్టి ఏమీ లేవు, తీయలేదు. గ్రూప్ 2 తీస్తామన్నారు, అవి కూడా ఈ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అది కూడా అవుద్దని నమ్మకాలు మరి లేవు. అది ఏదైనా యువత బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం ప్రభుత్వం నెక్స్ట్ 2024 ప్రభుత్వం కూడా వస్తుంది. 3 రాజధాని వ్యవస్థ ఎలా ఉంది? 3 రాజధాని వ్యవస్థ 3 ముక్కలు అట్లా ఉంది. 3 రాజధాని వ్యవస్థ ఎలా ఉంది? అమరావతి తీసి ఏది విశాఖపట్నం అన్నారు. విశాఖపట్నం దగ్గర ఏదో ఏది రాజధానిది, ఋషికొండ దగ్గర రాజధాని అన్నారు. అదేదో కర్నూలు దగ్గర పరిపాలన రాజధాని అన్నారు, న్యాయస్థానం అన్నారు. ఇది 3 ముక్కలు ఆట అయిపోయింది. అసలు అభివృద్ధి లేదు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, అది ఆట ఎక్కిపోయింది. మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం వస్తే మళ్ళీ ఇవన్నీ బాగుపడాలంటే మళ్ళీ గాడిలు పడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. చూస్తే ఒక షిప్కి ఎవరో నాయకుడు లేనట్టుగా ఇది తయారవుతుంది. ఎందుకంటే ఈరోజు నవరత్నాల పేరుతోటి ప్రజల్ని మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని ఒక సైకో సీఎం ఇతను. ఎందుకంటే ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏమేమి మాట్లాడావో ఈ రోజు ఒక్కటి కూడా చేయలేకపోయావు. పెన్షన్ అన్నారు, పెన్షన్ కూడా జరగలేదు. పెంచుతానన్నారు, రాగానే 3000 చేస్తున్నారు. 3000 విడతలుగా అన్నారు, అది కూడా కాలేదు. ఈ రోజు పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడాను ఒక హామీ ఇచ్చారు, ఆ హామీ నెరవేర్చారు. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అలాగే శ్రామికులు, టీచర్స్, పూర్తిగా రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఈ రోజు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడే కానీ సీఎం కాకపోతే రాష్ట్రం
అండమాన్ నికోబార్ కన్నా దరిద్రంగా తయారవుద్ది. ఒక మంచి నాయకుడిని వదులుకొని ప్రజలు ఒక ఛాన్స్ అని చేసి చాలా తప్పు చేశారు. ఈ రోజు ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ సైకో సీఎం ని ఇమీడియట్ గా దించితేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే నిత్యావసర సరుకులే కాదు, ఏ ఒక్క వ్యవస్థ కూడా గాడి పెట్టలేని సీఎం ఒక బటన్ నొక్కుతాడు అంతే. ఏం చేస్తాడంటే ఒక బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కితే మొత్తం రాష్ట్రం నడిచేస్తుందా? ఇలాంటి చెత్త సీఎం ని మన ఇండియాలోనే చూడలేదు. ఇలాంటి టైంలో అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ గాడిని సక్రమంగా చేయాలి. ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఆ రోజు 16,000 కోట్లు లోటు బడ్జెట్ మీద చంద్రబాబు నాయుడు తెచ్చారు. అమరావతిని అన్నింటినీ చక్కగా చేస్తే ఇతను వచ్చి కూల్చడం తప్ప కానీ వేరేది ఏం చేయలేదు. ఆయన పెట్టిన పథకాలు అన్న క్యాంటీన్ ఉంది, అది పేదవాళ్ళు ఎంతమంది తినేవారు. ఈ రోజు ఏది అన్న క్యాంటీన్ అది కూడా లేదు. అలాగే అంతా నీతి నిజాయితీ అంటుండే కానీ ఉట్టి అబద్ధం మాటలే. ప్రతిదీ రాష్ట్రం అన్యాయంగా చేశారు. ఆ కార్యకర్తలు ఇసుక దోపిడీలు, మైనింగ్ ఇలాంటివన్నీ దోచుకుంటున్నారే తప్ప కానీ రాష్ట్రానికి వీళ్ళ వల్ల ఒరిగిందేమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి సెటరేట్ చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని మేము